కంట్రోల్ డయాబెటీస్ ఎవరిలో అయితే ఉంటుందో వాళ్ళల్లో పళ్ళు త్వరగా డ్యామేజ్ అవుతాయి అన్నమాట. ఎందుకంటే మనం తిన్న ఫుడ్ అంతా కూడా చిన్న చిన్న పార్టికల్స్‌గా అవి డివైడ్ అయిపోతాయి. కొంచెం మనం మింగుతాం. కొంచెం ఏంటంటే మన పళ్ళల్లో ఇరుక్కుంటూ ఉంటుందన్నమాట. సో, మనం ఎప్పుడైతే ఈ విధంగా ఇరుక్కుంటూ ఉంటుందో ఇంప్రాపర్ బ్రషింగ్ కావచ్చు, వాటి వల్ల బ్యాక్టీరియా అనేది ఎక్కువ ఫార్మ్ అవుతుందన్నమాట. బ్యాక్టీరియా ఫార్మ్ అవుతుంది. దట్టు మనకి బ్లడ్‌లో కూడా షుగర్ లెవెల్స్ అనేవి ఎక్కువగా ఉండడం వల్ల ఈ బ్యాక్టీరియా గ్రోత్‌కి కావాల్సినటువంటి ఏదైతే ఫుడ్ ఉంటుందో దానిలో బాగా దొరుకుతుందనమాట. దానివల్ల ఏమవుతుందంటే గమ్ డిసీజెస్ వస్తాయి. గమ్ డిసీజెస్‌తో పాటుగా సిక్స్త్ కాంప్లికేషన్ అంటే పెరియోడాంటిటిస్ అంటే మన బోన్ లాస్ ఉంటుంది. అదేవిధంగా పెరియోడాంటల్ లిగమెంట్స్ డ్యామేజ్ అవుతాయి. ఫైనల్‌గా ఏంటంటే పళ్ళు కూడా లూజ్ అయిపోతాయి అనమాట. అది గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3కి దారి తీస్తుందనమాట. గ్రేడ్ 1లో ఉన్నప్పుడు ఏంటంటే మనం ఏదన్నా క్లీనింగ్ చేసుకోవడం వాటి వల్ల ఏంటంటే కొంచెం ప్రివెంట్ చేయొచ్చు అనమాట. సో, ఎప్పుడైతే మనకి ఈ అన్‌కంట్రోల్ డయాబెటీస్ అనేది ఉంటుందో మనం ఐడెంటిఫై చేసుకోవాలి. రెగ్యులర్‌గా చెకప్ చేయించుకోవాలి. దగ్గర ఉన్నటువంటి డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వడం వల్ల మనం ఈ విధమైనటువంటి కాంప్లికేషన్స్ మనం ప్రివెంట్ చేయొచ్చు అనమాట. థ్యాంక్ యూ.